హాయ్ అందరికీ నమస్కారం. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కాపు అంశాన్ని గెలికేశారని చెప్పారు. సో నిన్న ఆయన మాట్లాడుతూ రాజమండ్రిలో కాపు నాయకులను ఆయన తూర్పారబట్టారు. కాపు నాయకులు ప్రతి సందర్భంలో తనను టార్గెట్ చేయటాన్ని ఇక సహించబోను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నా పక్కన నాదెండ్ల మనోహర్ ఉంటారు, లింగంనేని రమేష్ ఉంటారు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని కూడా ఆయన మాట్లాడారు. సో కాపు నాయకుల మీద ఎదురు దాడి చేయమని కూడా ఆయన చెప్పారు. సో గతంలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత ఆవేశంగా మాట్లాడింది లేదు, కానీ ఇప్పుడు మాత్రం కాపు నాయకుల మీద ఎదురుదాడి చెయ్యండి అని మాట్లాడడం జరిగింది. ఇది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. దీని మీద మాట్లాడదాం. మనతో పాటుగా మిరియాల రామకృష్ణ గారు ఉన్నారు, ఖమ్మం జనసేన పార్టీ నాయకులు. సార్ నమస్కారం అండి. రామకృష్ణ గారు, అంటే సహజంగా ఇంత బాహాటంగా ఎక్కడ కూడా ఏ కులం మీద కూడా చర్చ రాదు. ఇప్పుడు ఖమ్మలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, రెడ్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు. పవన్ కళ్యాణ్ గారికి పదే పదే కాపుల గురించి మాట్లాడాల్సి వస్తుందా? ఆయన మాట్లాడుతున్నారా? అసలు ఎందుకు ఇవాళ అయితే చాలా ఘాటుగా ఇచ్చారు ఆయన. అవసరమైతే మీరు ఎవరైతే కాపు నాయకులు అని చెప్పుకొని మాట్లాడుతుంటారో వాళ్ళ మీద ఎదురు దాడి చెయ్యండి అని చెప్పారు. ఈ పిలుపుని ఎట్లా చూస్తారు? మీరు ఇందాక మాట్లాడుతుంటేనే నాకు అంటే హాస్యాస్పదం నవ్వు వచ్చేసింది. అంటే ఎట్లా అంటే ఇవన్నీ అసలు బహిరంగంగా మాట్లాడుకునే విషయాలు కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో దారుణంగా ఇవన్నీ అటాక్ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయో ఏం జరుగుతాయో ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోయినాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక విధానంలో, ఒక పద్ధతిలో ఈ రోజున ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మంచి పేరు, కులాలకి మతాలకి ఏ సంబంధం లేకుండా మంచి పేరు తెచ్చుకున్న సందర్భం ఉంది. కానీ గత 2 నెలలను చూసినప్పుడు అయితే కొంతమంది కుల నాయకులు ముందుకు వచ్చేసి ఆయన కాపులను కాపాదించాలనో, లేకపోతే కాపులకి ఏం న్యాయం చేశానని చెప్తామనో, లేకపోతే కాపులకి నువ్వు అన్యాయం చేసినావని చెప్తానని ఒక ప్రోపజెండా, ఏదో నేను ఫ్యాక్ట్ అన్నాను, ప్రోపజెండా క్రియేట్ చేయాలని ఒక విధానంలో ఉన్నారు. దానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఇప్పుడు ఎవరైనా కానీ ప్రతిసారి నీ మీద ఇట్లా దుష్ప్రచారం చేస్తుంది ఎవరు ఊరుకుంటారని ఎవరు ఊరుకుంటారు. అందుకని నేను ఆయన ఎగ్జాంపుల్ గా చెప్తూ కూడా నిజమే ఆయన చెప్పింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారన్న మా కమ్మలకు అన్యాయం జరిగింది, మన కమ్మలకు అన్యాయం చేస్తున్నారు అని చెప్తారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మన రెడ్డికి అన్యాయం చేస్తాను ఎక్కడన్నా బహిరంగ మీరు చెప్తారు? నేను మీకు చెప్తారు, కానీ బహిరంగంగా ప్రెస్ మీట్ మీకు ఇదే చెప్తున్నా. ఏమంటారు, అపాత్రదానం కాదు కదా, అపరిపక్వత. ఈ తెలుగు రాష్ట్రాల్లో 3వ ప్రత్యామ్నాయానికి రాజ్యాధికారం రావడానికి ఇదే కారణం. బీసీ ఎస్టీ మైనార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ అంటారా? అంతే కదండి. ఇమ్మెచ్యూరిటీ వల్లే ఈ రోజు ఇప్పుడు 3 కులాలు 4 కులాలు తెలుగు రాష్ట్రాల్లో అగ్రవర్ణాలే ఏలతాయి అని ఇదే కుల నాయకులు మాట్లాడతారు. కానీ దానికి కారణం ఇదే. మైండ్ సెట్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల రాజ్యాధికారం రాదు. ఆయన కొత్త ప్రతిపాదన, వింత ప్రతిపాదన చేశారు పవన్ కళ్యాణ్ గారు. సరే, మీరందరూ కలిసి మీలో ఒక సీఎం ఎన్నుకోండి, అందరు కాపుల్ని ఏకతాటి మీద తీసుకొచ్చి ఓట్లు వేయించుకోమనండి, మీరే అధికారంలోకి రండి, నా మీద కేసులు పెట్టండి అన్నారు. మంచి ఆలోచన కదండి, చాలా మంచి ఆలోచన కదా. నేను అదే అంటున్నా. ఇది ఆయన్ని పాపం ఒక మంచి కాస్తో పెట్టినప్పుడు నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆయన మీద ఎందుకు రాలేసాలని, ఏం తప్పు చేసింది పవన్ కళ్యాణ్ గారు? నేను బహిరంగంగా మాట్లాడితే చాలా తప్పు అనిపిస్తుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, సరే నేనేమంటున్నా అంటే, ఇది ఏదైనా స్ట్రాటజికల్ గానే మాట్లాడుతున్న ఇంకో విధంగా తప్పుగా తీసుకోకండి. కాపులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు రాజ్యాధికారం దూరంగా ఉన్నారు. కాపులు కూడా ఏమీ దగ్గరగా ఏం లేదు, రాజ్యాధికారం దగ్గర లేదు, ఆర్థికంగా సామాజికంగా బీసీలతో ఈక్వల్. ఇది కాపులు ఒప్పుకోరేమో కానీ తెలియదు. కానీ అలాంటప్పుడు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఒక రోల్ ఏం తీసుకున్నారు, బహిరంగంగా చెప్పకపోయినా కాపులు, బీసీ, ఎస్టీ మైనార్టీని రాజ్యాధికారాన్ని దగ్గర చేసి సామాజికంగా ఆర్థికంగా ముందు తీసుకెళ్ళి బాధ్యత తీసుకున్నారు. నేను ఇవన్నీ లిస్ట్ చెప్పలేను, కానీ ఈ రోజు 2024 అధికారం వచ్చారు. ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి రాజకీయ అవకాశం ఇచ్చారు? లిస్ట్ తీసి చూసుకోమని వెళ్ళండి. మార్పులు ఒకటే రోజు జరగవండి. మార్పు అనేది డే బై డే జరుగుతుంది. ఇవన్నీ బహిరంగంగా మాట్లాడుకోవాలంటే మాకు సిగ్గు అనిపిస్తుంది, కులాల గురించి సిగ్గు అనిపిస్తుంది. కానీ మేము పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సిగ్గే మాట్లాడటానికి. కాకపోతే ఏం చేస్తారు, ఎదుటివాడు మాట్లాడే సందర్భం వచ్చిన మాట్లాడాల్సిందే కదా. ఈ రోజు బీసీ, ఎస్టీ మైనార్టీలకి, కాపులకి ఒక రాజ్యాధికార వేదికగా జనసేన పార్టీ రోజు మారింది. మీరు దీన్ని ఇప్పుడు ఒక ప్రైమరీ స్టేజ్ లో చూస్తున్నారు, కానీ భవిష్యత్తులో ఇంకా వేరే స్థాయికి ఈ రోజు అక్కడ రీచ్ అవబోతుంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ కాపు నాయకులందరూ అపరిపక్వత అంటారు చూసారా, దాన్ని మీరు కొంచెం తగ్గించుకుని మీరు ఇళ్లలో మీరు కూర్చుంటే. ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడంటే అర్థం ఉందండి, ఎందుకంటే ఆయన వైసీపీలో ఉన్నాడు కాబట్టి అంబటి రాంబాబు, పేర్ని నానో ఇంకొకళ్ళు మాట్లాడారంటే అర్థం ఉంది.
వాళ్ళ ఎజెండా స్పష్టం. ఏంటి? కాపులను రెచ్చగొట్టాలా, రేపు వచ్చే 2029 ఎన్నికల్లో కాపు ఓట్లు కూటమికి పడకుండా చేయాలి, కాపుల్ని పవన్ కళ్యాణ్ గారిని ఉన్న అటాచ్మెంట్ని తొలగించాలా, ఈయన కుల ద్రోహి ఈయన అని చెప్పి ముద్ర వేయాలి. ఇది వాళ్ళ ఎజెండా. మరి దాసరి రాము లాంటి వాళ్లకు న్యూట్రల్ గా కాపు నాయకులు అని చెప్పుకునే వాళ్ళకి ఏమైందండి? మీరు ఇందాక ఎజెండా అన్నారు కదా, ఏమవ్వదు మీ వల్ల ఏదవ్వదు. అంటే ఎవరైతే సోకాల్ మీ వల్ల అవ్వదు, తీసేసే విధానం మీ వల్ల అవ్వదు. మేమంతా కూడా యువత వాళ్ళంతా ఉన్నాం. సపోజ్ మీ ఎగ్జాంపుల్ కన్నా రజని గారు అన్నారు, ఊరికే ఉరికొచ్చి నేను కాపు అంటది. నువ్వు కాపు లీడర్వా, అడ్వకేట్వా, లేకపోతే పార్టీ లీడర్వా నువ్వు తెలియజేయ. ఫస్ట్ నువ్వు ప్రొపజెండా క్రియేట్ చేస్తున్నావు అని అర్థం కావట్లేదా? ఎమ్మనే వస్తున్నావు కాపు లీడర్ అని. ఎమ్మనే కాపు ఆ కులలో పుడితే ఆ కుల లీడర్ అయిపోతారు. ఇక దాసరాం ఇప్పుడు మేమేమి ఒకటే అండి, ఆయన అంటే మాకు గౌరవం. కానీ మా పార్టీకి నష్టం కలిగించాలని ప్రయత్నిస్తే మాకు ఎదుటి ఎవరున్నా మాకు సంబంధం లేదు. ఆయనకు కూడా మేము ఈరోజు చెప్తా ఉన్నాం, మీరు కూడా వైసీపీ ప్రోపజెండాన్ని తీసుకెళ్తున్నారని అనుమానం మాకుంది. మీరు కూడా వైసీపీ పార్టీతో కొల్లాడారని అనుమానం మాకుంది. దయచేసి దీన్ని కరెక్ట్ చేసుకోండి. మీరంటే ఇప్పటికీ ఈ రోజుకి గౌరవం, కానీ ఆ గౌరవాన్ని పోగొట్టు కదా దాసరి రామ్ గారు అని అడుగుతా ఉన్నాను. నేను అదే చెప్తున్నాను, నేను ఏదో ఇంటెన్షన్ గా అనట్లేదు, కానీ మెచ్యూరిటీ లేక, పొలిటికల్ మెచ్యూరిటీ లేని, మెచ్యూరిటీ లేదని అనుకుందాం సరే, అదే దాన్ని పక్కన పెడితే దాసరి రాము గారు పార్టీ గెలుపు కూటమి కోసము ఆయన ఎన్నికల ముందు ప్రతి నియోజకవర్గం తిరిగి నాకు తెలిసి ఒక కాపుకి సంబంధించి అంటే కాపుల వ్యతిరేక ఎజెండా నెరేటివ్ అంటే వైసీపీకి ఎస్పెషల్లీ కాంగ్రెస్ కావచ్చు ఆ రోజు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కావచ్చు, కాపులకు చేసిన అన్యాయం ఏంటి అని ఎస్టాబ్లిష్ చేయడంలో ఆయన చాలా చక్కగా సక్సెస్ అయ్యారు. నెరేటివ్ బిల్డ్ చేశారు. ఏ రకంగా వైఎస్ కుటుంబము ఒక బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి యొక్క మైండ్ ఏ రకంగా కాజేసింది, ఇవన్నీ కూడా ఆయన చరిత్రతో సహా ఆనవాళ్ళు బయట పెట్టారు. సో ఇంత చేసిన తర్వాత అంటే ఎక్కడైతే కమ్మల మీద ఒక వ్యతిరేకత ఉందో కాపులకు, ఆ వ్యతిరేకతను తగ్గించడంలో తిరిగి కూటమికి వైపు వెళ్ళటంలో ఆయన ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. దాన్ని ఎన్ని ఓట్లు వచ్చాయో పక్కన పెడితే డెఫినెట్గా ఆయన తిరిగారు. అలాంటి వ్యక్తిని సముచితంగా మీ పార్టీ ఏమైనా గౌరవించలేదా? నేను ఇది కూడా చెప్తున్నా సార్, ఆయన స్వచ్ఛందంగా తిరిగారు. ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఈరోజు నేను ఖమ్మం నియోజకవర్గంలో జనసేన బీజేపీ అలయన్స్ లో పోటీ చేసినప్పుడు ఆయన దగ్గరకు వచ్చాను స్వచ్ఛందంగా. ఆయనే ఫోన్ చేసి, మిర్యాల రామకృష్ణ మీకు సీట్ వచ్చింది, నేను వచ్చి చేస్తా, కాపు కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో మా తరపున మేము కూడా కొంత ఏంటంటే ఆ రోజు కూడా కాన్సెప్ట్, ఇప్పుడు ఇది వేరే విధంగా కాన్సెప్ట్, కాపులు బీసీలు ఎస్టీ మైనార్టీలకు రాజ్యాధికారం రావాలి. ఇది కాపు పార్టీ కాదు, బీసీ ఎస్టీ మైనార్టీలు అందరికి వేదిక. ఆయన కూడా అదే ఉద్దేశంతో, నేను కూడా అదే ఉద్దేశంతో ఆహ్వానించాను. మేము ఆ రోజు ఖమ్మం నియోజకవర్గం కూడా అంటే జస్ట్ యాడ్ ఆన్ చేస్తున్నాం. మొన్న కూడా ఈ బీసీ ఉద్యమం చేసినప్పుడు ఆయన ఎవరు యాదవ్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా కాపులందరూ వెళ్ళి సంఘీభావం తెలియజేస్తారు. కాపు బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికారమే అన్నారు కదా, అన్న వాళ్ళలో దాసరి రాము గారు కూడా ఉన్నారు కదా. అలాంటప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు అదే ప్రయత్నిస్తున్నారు. ఆయన నా దగ్గరకు వచ్చాను, నేను దాన్ని ఏం తప్పు పట్టట్లా, ఆయన గౌరవిస్తాను ఈ రోజు కూడా. కానీ నేనేమంటున్నా అంటే కమ్మ వ్యతిరేకతతో, సపోజ్ ఆయన షూలోకి వెళ్ళి నేను మాట్లాడంటే కమ్మ వ్యతిరేకతతో కాపు రాజ్యాధికారం రాదు. ఏమన్నా ముంగీసా ఫామ్ కూడా అండి, కమ్మలకే కాపులు కూడా చెప్పండి. మీరు కాపు వైసీపీ పార్టీలో కమ్మలేరా, కాంగ్రెస్ పార్టీలో కమ్మలేరా, బీజేపీ పార్టీలో కమ్మలేరా? అసలు మీరు కమ్మద్వేషం ఎందుకంటే నాకు అర్థం అంటున్నా. మీ ఆత్మగౌరవం ఉండాలి, కానీ ఎవరైతే కాపులకు సంబంధించి ఏం కావాలి? ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వావలంబన కావాలి, ఎదుగుదల కావాలి. అది ఇంపార్టెంటా? మీకు ఈగోయిస్టిక్ మెంటాలిటీలు ఇంపార్టెంటా? ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కాపులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే మైండ్ సెట్ తో ఉన్న లీడర్లు కాపు లీడర్లని. కమ్మలని రోజు ద్వేషించే వాళ్ళు కాపు లీడర్లు కాదు. కమ్మలు ద్వేషించిన వాళ్ళ కాపులకి ఏమొస్తుంది? కానీ ఆంధ్రప్రదేశ్ సొసైటీ కాంప్లెక్స్ సొసైటీ, కులాలు ఉన్నాయి, కులాల మధ్య చాలా కూడా గోదావరి జిల్లాలో కులాల మధ్య పడదు. గుంటూరు కృష్ణ ఒక్కొక్క దగ్గర ఒకలాగా ఉంటుంది. అదే కదా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసేది, కులాలను కలిపే ఆలోచన కదా. అది కమ్మలు అవనివ్వండి, కాపులు అవనివ్వండి, మాదిగ, మాల, బీసీ, గౌడ, యాదవ్ అన్ని కులాలు కలిపి ఉంచాలి, మన సమాజం అంతా కూడా కలిపి ఉంచాలనే విధానం చేసినప్పుడు మీరు కులాలని విడదీసే విధానంతో వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? మీరు ఒక జస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద గీత ఉందండి, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఉందని చెప్తారు, దాన్ని చిన్న గీత చేద్దాం అంటారు పవన్ కళ్యాణ్ గారు. మన దాసరి రామ్ గారు వచ్చి దాన్ని జరిపేస్తారు. చెరిపోయడం కాదు, దానికి మీద ఇంకో పెద్ద గీత గీద్దాం పవన్ కళ్యాణ్ గారు ఆలోచన అని అంటారు. అది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం. పెద్ద గీత ఉంది,
దాని మీద ఆ గీతను బీట్ చేసేటట్టు ఇంకో పెద్ద గీతకి, అది నాయకత్వ లక్షణం. చెరిపేద్దాం అన్నాడు. చెరిపేయడానికి ఎవరైనా టైం పెడతారండి? చెరిపేస్తే ఏమవుతుంది? విద్వేషాలు, వైషమ్యాలు వైషమ్యాలు వచ్చి సమాజం విడిపోతుంది. అది మంచి జరుగుతుంది సమాజానికి, ఈవెన్ నీకు కూడా మంచి జరగదు, నీ కులానికి. ఆయన నిన్న మాట్లాడిన మాటల్లో కాపులు నాకు ఇలా మాట్లాడితే కాపులు ఓట్లు వేయరంటే నాకు వద్దండి ఓట్లు, తప్పేమో. నేను ఒక కులం కోసం పార్టీ పెట్టలా, అరే అసలు ఒక మతం కోసం పెట్టలా, ఒక ప్రాంతం కోసం మాట్లాడుతుంటే పెట్టలా. నాకు అసలు అంటే ఇరిటేషన్ వస్తుంది. కులం కోసం పార్టీ పెట్టడం ఏందని నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ మీద అబాండాలు వేస్తారు, పవన్ కళ్యాణ్ గారి మీద. కులం కోసం ఎవరైనా పార్టీ పెడతారని ఎందుకు ఆయన వెనకాల పడి లాగుతారు? అరే ఆయన 100 సార్లు చెప్పిండు, కాపులు, బీసీ, ఎస్టీ, మైనార్టీలు రాజ్యాధికారం కోసం నేను పార్టీ పెట్టాను. ప్రతిసారి చెప్పుకుని తిరుగుతారండి. కాపుల కోసం పార్టీ పెట్టడం ఎజెండా ప్రకారం ఆయన కుల పార్టీ నాయకుడిని చేసే ప్రయత్నం వీళ్ళంతా కలిసి చేస్తా ఉన్నారు. కాపుల కోసం పార్టీ పెడతారండి ఎవరని? కాపులకు అన్యాయం జరుగుతుంది, కాపులు నిజంగా ఆర్థికంగా సామాజికంగా వెనకబడతాను అంటే పవన్ కళ్యాణ్ గారు ముందు తీసుకొస్తారు చెప్పారు కదండి. కాపులు, బీసీలు, ఎస్టీలు, అందరికి సంబంధించిన పార్టీ జనసేన పార్టీ. సో ఆ విధంగా ఆలోచించుకున్న కాపులు 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 అంటే ఏం చేయాలి? నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ఈ కాపులు, బీసీ, ఎస్టీ, మైనార్టీలకి జనసేన ద్వారా మీకు కలిగిందో లేదో చూడండి. నాగబాబు గారు ఎమ్మెల్సీ, హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ, పెదపూడి విజయ్ గారు ఎస్సీ మాల ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, చిల్లపల్లి శ్రీనివాసరావు గారు పద్మశాలి ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. నాగబాబు గారు కాపు కులం. ఇంకా మాట్లాడాలంటే కాపు నాన్ కాపులు ఈయన మీద కాపు ముద్ర, నాన్ కాపులు కూడా ఈయన మీద కాపు ముద్ర వేయడానికి ట్రై చేస్తున్నారు. కాపులేమో మీరు కాపులకు చేయలేదు. నాన్ కాపులు ఏమంటున్నారు? మీరు ముగ్గురు మంత్రి పదవులు అయితే ఒకళ్ళ కమ్మకి 2 కాపులు ఎట్లా తీసుకున్నారని మీకు కాపు కులం కోసం చెప్పా కదండి. అంటే కార్పొరేషన్ చైర్మన్లు ఇవన్నీ ఇప్పుడు చూడండి. ఇప్పుడు బహిరంగ మాట్లాడకూడదు. హరిప్రసాద్ గారు, నాగబాబు గారు కాపుకు సంబంధించి ఎమ్మెల్సీలు వచ్చినాయా లేదా? చిల్లపల్లి శ్రీనివాస్ పద్మశాలి సమాజం సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు లేదా? ఎస్సీ మాల పెదపూడి విజయ్ గారు కార్పొరేషన్ చైర్మన్ వచ్చిందా లేదా? అట్లా శివశంకర్ గారికి వచ్చిందా లేదా? అట్లా మీరు లిస్ట్ తీయండి. బీసీ, ఎస్టీ, లేదా అంటే ఆయన అన్ని కులాలతో పాటు కాపు కులాన్ని కూడా ముందు, అన్ని కులాలతో పాటు మీరు డిఫరెన్స్ మీరు ఇందాక అదే చెప్పారు. నాన్ కాపుతో పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, కాపులు తిట్టాలి. కానీ కాపులేమో మాకేం చేయలేదు తిట్టాలి, నాన్ కాపులు అంతా కాపులు చేస్తామని తిట్టాలి. ఏది నిజం? ప్రాబ్లం ఏం తెలుసా? వీళ్ళిద్దరికే వీళ్ళు న్యాయం చేసేది. ఈ న్యాయం చేసిన పార్టీ పెట్టిందేమో బీసీ, ఎస్టీ, మైనార్టీ ఇటు సైడ్ కాపులు, అంటే అందరూ కలిపే. కానీ వీళ్ళే తిడతారు పవన్ కళ్యాణ్ గారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఇప్పుడు దాసరాము లాంటి వాళ్ళు ఇవాళ నాకు తెలిసి మళ్ళీ అంబటి రాంబాబు, దాసరాము మళ్ళీ ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తిడతారు. అంటే కాపులు సెయిల్ అవుతారా వీళ్ళ వెనక? ఒకటి ఇది నేను రాజకీయం లాగా చెప్తా. ముద్రగడ పద్మనాభం కన్నా పెద్ద లీడర్లేం కాదు వీళ్ళంతా. ముద్రగడ పద్మనాభం 0 రెడ్డి అని చివరికి పేరు మార్చుకుని వెళ్ళిపోయాడు. మా సిద్ధాంతాన్ని కట్టొచ్చినా, మా పార్టీ కట్టొచ్చినా, మా నాయకుడు కట్టొచ్చినా మేము ఇప్పటి వరకు ఏం స్టార్ట్ చేయాలి? పేర్లు మార్చుకోవాల్సిందే. మా పార్టీకి, మా సిద్ధాంతానికి, మా నాయకుడు కట్టొస్తే మాత్రానికి రాజకీయంగా మాట్లాడుతున్నాం. ఎవరు ఏదైనా అనుకోనివ్వండి. ఎగ్జాక్ట్లీ. మాకు అందరు ఓట్లు కావాలి, మేము అందరి కోసం పార్టీ పెట్టినాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సు మాకు ఇంపార్టెంట్. ఒక కులం మీద ద్వేషం లేదు మాకు. మా పవన్ కళ్యాణ్ గారిని ఏ స్థాయికి తీసుకెళ్లాలో పార్టీలో ఒక ఆలోచన విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది. తీసుకొచ్చి పార్టీ సామాన్య కాపులు ఏమన్నా వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అంతేమీ ఆ స్థాయిలో ఏం లేదండి. సామాన్య కాపులు అందరికీ తెలుసు. సామాన్య కాపులకి ఏం జరుగుతున్నట్లు తెలుసు. కాకపోతే వీళ్ళు ప్రాపజెండా చేయొచ్చు, కానీ మేము ఖండిస్తాం కదా. మేమంతా ఉన్నాం కదా, మేమంతా ఉన్నందుకే కదా. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎదురుదాడి మొదలు పెడతారా? అదే చెప్తున్నా. మా సిద్ధాంతానికి, మా నాయకుడు, మా పార్టీ కట్టి వస్తే దాసరి రాము గారు అయినా ఉండే మా గౌరవం, దాసరి రాము గారు అయినా ఉండే, ఇంకెవరైనా ఉండే, లేకపోతే ఇంకా ఓపెన్ పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులైనా ఉండే, మా నాయకుడికి, మా పార్టీకి, మా సిద్ధాంతం కట్టేస్తే ఎవరైనా మాకు ఒకటి. దాంట్లో ఎటువంటి సందేహం. అది దాసరి రాము గారు అయినా ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులైనా ఉన్నాయి. అట్లా అంటే ఓపెన్. ఇది నేను పవన్ కళ్యాణ్ గారి మాటగా చెప్తున్నా. ఎందుకంటే మాకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మా సిద్ధాంతం, మా పార్టీ మాకు ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద రామకృష్ణ గారు చాలా ఫర్మ్ గా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి అడ్డొస్తే అది కాపులైనా మరెవరైనా మేము స్పేర్ చేయమని చెప్తున్నారు. దాసరి రామాయణ ఇంకొకరైనా పేర్లు మార్చుకుని అస్తమించాల్సిందే తప్ప మేము మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేసేది లేదని చెప్తున్నారు. మరి చూద్దాం సామాన్య జనం ఎట్లా తీసుకుంటారు, ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేది.